ఈ వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 సంవత్సరం మంగళవారం సాయంత్రం 5:32 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 2:13 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం అనగా ఏప్రిల్ 30వ తేదీన మన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము. ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధించవచ్చని పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాల్లో పేర్కొనబడింది. అంతేకాదు వివాహం, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కొత్త వాహనం కొనడం లేదా కొత్త బండికి పూజ చేయించడం లేదా ఆగిపోయిన పనులను మళ్ళీ తిరిగి మొదలు పెట్టడం వంటి పనులు చేస్తారు. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. అలాగే ఏదైనా ఆస్తి కొనడం, వ్యాపారం ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు. అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుందని మనకి పురాణాల్లో చెప్పబడింది. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది. హిందూ పురాణాల ప్రకారం వేద వ్యాస మహర్షి శ్రీ మహావిష్ణువు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుండి భూమికి దిగివచ్చిందని చెప్తారు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి పూజించి ధనవంతుడు అయ్యానని మన మహాభారతంలో చెప్పబడింది. అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజు ఏ పని మొదలుపెట్టినా అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యదుష్యుడికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమాలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం చాలా మంచిది. నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయను, దక్షిణావర్తి శంఖం, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి. అనంతరం విష్ణు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచి నీటితో శుద్ధి చేయాలి. అలాగే పూజా గదిని, దేవుడి పటాలను అన్నింటినీ శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ఆరాధన, అలాగే కుబేర ముగ్గు వేయాలి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవునికి సమర్పించాలి. వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతిచ్చి నైవేద్యం సమర్పించాలి. ఈ రోజున మిఠాయిలు, గొడుగులు, పాదరక్షకులు, మంచినీరు దానం చేస్తే అక్షయమైన ఫలితం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. 2025 సంవత్సరం 30వ తారీఖున బుధవారం జరుపుకుంటాము. ఈ రోజున ఏప్రిల్ 30 ఉదయం 5:40 ప్రారంభమై మధ్యాహ్నం 12:18 వరకు మాత్రమే ఉంటుందండి. పూజ చేసుకునే వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. అలాగే మీ పూజా మందిరంలో ఖచ్చితంగా కుబేర ముగ్గు అయితే తప్పనిసరిగా వేయాలండి. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ వస్తుందంటే నగల దుకాణాలు కిక్కిరిసిపోతుంటాయి. అక్షయ తృతీయ పండుగ నాడు తప్పకుండా బంగారం, వెండి నగలను కొనాలంటూ ప్రచారం జరగడంతో పాటు చాలామంది అప్పులు చేసిన బంగారం కొనాలని ఎగబడుతుంటారు. అయితే ఇలా బంగారం కొనడం తప్పు అని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా బంగారం, వెండి నగలు కొనాలంటూ ప్రచారం జరగడంతో పాటు చాలామంది అప్పు చేసిన బంగారం కొనాలని ఎగబడుతుంటారు. అయితే ఇలా బంగారం, వెండి వస్తువులు కొనడం వల్ల కొత్తగా ఒరిగిపోయేది ఏమీ లేదంటున్నారు కొంతమంది జ్యోతిష్య నిపుణులు.
అలాగే ఈరోజు బంగారంతో సమానమైన పసుపు, గల్లుప్పుని మనం ఇంటికి తెచ్చుకుంటే బంగారంతో పాటు అక్షయం అవుతుందని పెద్దలు చెప్తున్నారు. దీనికి ఓ కథను ఉదాహరిస్తూ ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రధానమైన అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే వ్రతం, జపం, హోమం, దానాలేవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితము అక్షయమవుతుందని చెబుతాడు. సూర్యోదయానికి ముందే లేచి స్నానము ఆచరించి పూజా మందిరమును శుభ్రపరిచి దేవుని పటాలను పసుపు, కుంకుమ, గంధములతో బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. పువ్వులతో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీ పువ్వులు, పసుపు రంగు పువ్వులు అందంగా అలంకరించి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఆ తర్వాత దీపాలను కూడా పసుపు, కుంకుమ, గంధుమ పువ్వులతో అలంకరించుకొని దీపాలు వెలిగించుకోవాలి. పూజా మందిరాన్ని అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి. అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని కింద పసుపు, బియ్యం, నాణాలు పెట్టాలి. ఇలా విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకులను వేసి బియ్యాన్ని వేసి ఆ బియ్యం మీద తమలపాకులు వేసి కొంచెం పసుపు, కుంకుమ చల్లి దానిపైన కలశం ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీదేవిని కలశంలోకి ఆవాహనం చేయాలి. అలాగే దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపుతో వినాయకుడిని చేసి దానికి కుంకుమ, పువ్వులు, బొట్లు పెట్టాలి. కొత్త వస్త్రాలు, బంగారం ఉంటే కలశానికి ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ నాడు అనగా ఏప్రిల్ 29న చేసే దానాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. దానం చేయమని పురాణాలు చెబుతుండగా కొత్తగా బంగారం, వెండి కొనాలంటూ ప్రచారం రావడం విచిత్రం అంటున్నారు పండితులు. ఈ అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలని లేదండి. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పసుపు నీటితో శుద్ధి చేసి అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.